హాయ్ ఫ్రెండ్స్, వెస్ట్ రోడ్ విలేజ్కి స్వాగతం. ఈరోజు స్పెషల్ ఏంటంటే వామాకుతో 5 నిమిషాల్లో స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వామాకుతో బజ్జీలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా 1 కప్పు శనగపిండి తీసుకొని ఒక బౌల్లో వేసి రుచికి తగ్గట్టు సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని వాటర్తో మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలి. పిండి అనేది పల్చగా కలుపుకోకూడదండి, కొద్దిగా తిక్కగానే కలుపుకోవాలి. అప్పుడే బజ్జీలకి బాగా పడుతుంది పిండి అనేది. ఇలా కొద్ది వాటర్ని యాడ్ చేసుకొని తిక్కగా కలుపుకోవాలి. ఇలా తిక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు వామాకుల్ని ఇలా శుభ్రంగా కడిగి ఇలా పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఒక బజ్జీని వేసుకుందాం. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వామాకుని ఇలా ముంచుకోవాలి. ఇలా ముంచుకున్న తర్వాత మనం పిండిలో వేసుకోవాలి. ఇలానే ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా బాయిల్ అయ్యాక మనం పక్కకి టర్న్ చేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే లోపలికి ఉడకకుండానే మాడిపోతాయి. చూసారు కదండి, ఈ విధంగా అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలానే మిగతా పిండిని కూడా ఆకులో ముంచి వేసుకుందాం. ఇలా వేసుకున్న దాంట్ని ఇంకో పక్కకి టర్న్ చేసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా వేగాక ఇప్పుడు ఆయిల్ నుంచి తీసుకుందాం. చూస్తున్నారు కదండి, ఈ విధంగా స్నాక్స్ ఈవినింగ్ చేసుకోవాలంటే 5 నిమిషాల్లో ఇలా వామాకు బజ్జీ రెడీ అయిపోతుందండి. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదండి, మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వామాకు బజ్జీ అయితే చాలా టేస్టీగా ఉందండి. మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈ బజ్జీ లోపల ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర పెట్టి నిమ్మకాయ పిడుచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ రుచిని మా ఆయన తిని ఎలా ఉందో చెప్తారండి.